పాపాత్ముడైనటువంటి దుర్యోధనుడు పాండవులను నాశనం చేయటం కోసమే ఈ లక్క ఇల్లు నిర్మించాడు. అప్పుడే మేము అనుకున్నాము ఇదేదో విశేషంగా ఉంది. అప్పుడే అనుకుంటే ఎందుకు చెప్పలే వీళ్ళు? చెప్పచ్చు కదా. అప్పుడే అనుకున్నారట. ఒకడు అనుకుంటాడట ఇది లక్క ఇల్లు లాగా ఉంది అన్నాడట. అయితే నువ్వెందుకు ఆ రోజు చెప్పలే? నోరు మూసుకొని ఉన్నావు ఆ రోజు. ఎవరితో కూడా చెప్పలే. నాకు తెలుసండి ఇట్లా అవుతుందని. ఒకడు నీకు తెలుసంటే నువ్వు నోరు మూసుకో. వాళ్ళు పోట్లాడుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పుకుంటారు కదా. ఈ లక్క ఇల్లు నిర్మించాడు, కాల్చేశాడు, ఇదే సత్యం అని ఆక్రోశించారు. ఏమిటిది ఇట్లయిపోయింది, కాలిపోయింది. విదితే ధృతరాష్ట్రస్య దార్తరాష్ట్రో న సంశయః దగ్ధవాన్ పాండు దాయాదాం నహ్యేనం ప్రతి సిద్ధవాన్ దుర్యోధనుడు ధృతరాష్ట్రుడికి తెలిపి అతడు అనుమతితోనే పాండవులను కాల్చేశాడు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఈ దుష్కర్మను ధృతరాష్ట్రుడు కూడా నివారించలేదు. ఈ విషయంలో భీష్ముడైన ధర్మాన్ని పాటించలేదు. ద్రోణుడు, విదురుడు, కృపుడు మొదలైన కురువృద్ధులు కూడా ధర్మాన్ని పాటించలేదు. అందరూ ఎవరికి తెలియదు పాపం మీద. అందరూ ఒకే రకంగా ఉన్నారు. కనుక మనమందరము కలిసి ఆ దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడికి నీ మనోరథం పూర్తిగా తీరింది, నువ్వు కార్యసాధకుడు అయ్యావు, పాండవులను భస్మం చేయటంలో నువ్వు కృతార్థుడయ్యావు అనేటువంటి సందేశాన్ని పంపిద్దాం అనుకున్నారు. చాలా కోపం వచ్చింది అందరికి కూడా. తర్వాత పురప్రజలు పాండవులను వెతకాలని నిశ్చయించుకొని బూడిదను అటూ ఇటూ జరిపి చూశారు. వారికి బోయశ్రీ, ఆమె 5 కుమారులు అస్థులు కనిపించాయి. ఈ లోపల పాండవులకు సహాయం చేసిన కనకుడు తెలివిగా సొరంగ మార్గాన్ని మట్టితో కప్పేశాడు. అదే వాడికి తెలివి కదా, దాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. తర్వాత వారు పాండవులు పురోచనుడు అగ్ని ప్రమాదంలో కాలిపోయారని ధృతరాష్ట్రుడికి తెలిసింది. దుష్టుడైనటువంటి ధృతరాష్ట్రుడు ఆ వార్త విని మనసులో సంతోషించి ఇక మనకు శత్రుపీడ లేదు అనుకొని పైకి మాత్రం దుఃఖిస్తున్నట్లుగా నటించాడు. అయ్యయ్యో, ఎంత పని జరిగింది, విధి ఇంత పని చేసిందేమిటి, తల్లితో సహా పాండవులు కాలిపోయారు, పాండవులలో నా తమ్ముడు పాండును చూసుకుంటున్నాను అంటే కనుక నా తమ్ముడు నేను చూసుకుంటున్నా, నా తమ్ముడు పాండు మళ్ళీ ఈరోజే చనిపోయినట్లు అనిపిస్తుంది. అట్లా వీడు ఏడ్చాడు, రాగరాగాలుగా ఏడ్చాడు. ప్రజలారా, మీరు వేగంగా వారణావతాపురాణానికి వెళ్ళండి, పాండవులకు కుంతీదేవికి ఆదరపూర్వకంగా చేయవలసిన పరలోక క్రియలను జరిపించండి. వీడి ముఖం, వారితో చనిపోయిన మిత్రులకు కూడా తగిన కర్మలను జరిపించండి. చూడండి, వీళ్ళు ఈ బోయ ఆవిడ అనుకున్నాం కదా, 5 మంది పిల్లలతో వచ్చారని, ఆ 5 మంది పిల్లల సంగతి చూడండి. ఏం అదృష్టం. వాళ్ళకి ఎంత మర్యాదలు, వాళ్ళు కాలిపోయిన బూడిదికి ఎన్ని అపరకర్మ కార్యక్రమాలు జరపడానికి రెడీ అయిపోయారు. ఆహా, వీళ్ళ యోగం అంటే యోగం ఎట్లుండాలి. కుంతికి పాండవులకు మేలు కలగటం కోసమే ఏం చేయాలో వాటిని చేయండి, వీటికి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, జరిపించండి అని ధృతరాష్ట్రుడు తన బంధువులతో కలిసి తిలోదకాలు ఇచ్చాడు. అందరికీ తర్పణాలు ఇచ్చాడు. వాళ్ళ ఎముకలు ఉంటాయి కదా, అవి బంగారు ఒక సిలుకు వస్త్రంతో చుట్టారు. అది వాళ్ళ యోగం, ఎప్పుడూ తెచ్చుకున్నారు అది. అంటే వీళ్ళు ఇది ధర్మరాయుడు ఉండొచ్చు, కొంచెం మంచిది,
ఇది భీముడిది ఉండొచ్చు, ఇది అర్జునుడిది ఉండొచ్చు అని వేరు వేరే కుండలంటే కుండలు కాదు, బంగారు కుండల్లో పెట్టించాడు. అంటే జనం అంతా చూస్తాను, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ఓహో ఎముకలని సిలుకు గుడ్డలు అది గంగలో కలపటాన్ని చూడండి. వీళ్ళకి ధృతరాష్ట్రుడు, అతడి పుత్రులు భీష్ముడితో కలిసి ఆభరణాలు కిరీటాదులు విడిచిపెట్టేశారు. ఏకవస్త్రాన్ని దర్శించి దుఃఖిస్తూ గంగ వద్దకు చేరారు. కొందరు అయ్యో ధర్మరాజా అని శోకించారు. కొందరు అంటే ఈ 100 మందిలో చెప్తున్నా నేను, 100 మందిదే ఇట్లా ఉంటే ఇంక మిగతా వాళ్ళది ఎట్లా ఉండాలో చూసుకోండి. అయ్యో భీమా అంటూ కొందరు, చచ్చావో మంచి పని చేసావు అని కొందరు, అయ్యో అర్జునా అని మరికొందరు. నకుల సహదేవుల గురించి విలపించారు, అయ్యో చిన్నపిల్లలు అని. కొందరు కుంతి మరణానికై దుఃఖించారు. ఆవిడ సాధ్వీమణి పతివ్రతామణి ఆవిడ పోయిందే అని వీళ్ళలో భార్యలు ఉంటారు కదా, వీళ్ళంతా జనమందరూ చూసి ఇదేంటి ఇట్లా దొర్లుతున్నారట కిందపడి, ఆడవాళ్ళు దొర్లుతున్నారు. కుంతి తల్లి కుంతి అని దొర్లుతుంటే అందరికీ దుఃఖం. ఏం ప్రేమ వీళ్ళకి. మన ఇంట్లో పొట్లాడుకుంటాం మనం, దాయాది మత్సరం మనకంతా ఉండేది. చూడు వాళ్ళు ఎట్లున్నారు. ఉంటే ఇట్లుండాల. స్నేహం అంటే స్నేహం ఇది. అబద్ధానికి ఎంత విలువ ఉందండి, మోసానికి ఎంత విలువ ఉందండి, నాటకానికి ఎంత విలువ ఉందండి. లోపల వేరే బయట వేరే ఎంత విలువ అండి. బయటకే కదండి విలువ, లోపల ఉండేదానికి కాదు కదండి తెలుస్తుంది కదా. అందరూ వారికై తిలోదాకలు ఇచ్చారు. అందరూ తర్పణాలు వదిలేరు. మంచి పురోహితులను పెట్టారు. గట్టిగా పలికారండి. వాస్తవం తెలిసిన విదురుడు మాత్రం కొద్దిగానే శోకించినట్లు నటించాడు. విదురుడు మాత్రం శోకించకపోతే కష్టం కదా. విదురుడు కూడా నీళ్లు రావటం లేదు, ముఖానికి పెట్టుకొని రోధించినట్టు రోధించాడు. పాపం కాసేపు ఏడ్చాడు. భీష్ముడు మాత్రం భీష్ముడికి నిజంగా తెలియదు. ఇప్పుడేమనుకోవకండి మీరు, నిజంగా తెలియదు. దివ్య జ్ఞానం ఉపయోగించలేదు వీడు. వీడి మసి, వీడెందుకు ఉపయోగించలేదు? పని లేక ఉపయోగించట బాగుండి ఉపయోగించలేదు. నిజంగా తెలియదు, శోకించాడు. పలు విధాలుగా వారి కోసం ఇలా ఆక్రోశించాడు కూడా. కొంచెం కోపం కూడా వచ్చింది వీళ్ళ మీద. ధర్మరాజును గురించి విప్రులు మెచ్చుకున్నారు. విప్రులు మెచ్చుకొని దానాలు ఎక్కువ తీసుకున్నారు వాళ్ళు. అంత ధర్మరాజు అంటే ఏమనుకున్నారని ఒక పాట పాడటం, ఒక రుక్కు చెప్పటం, ఒక పెద్ద మంత్రాన్ని వేయటం. డబ్బులు ఎటువంటి డబ్బులో? మామూలు డబ్బులు కాదు, బంగారు నాణ్యాలు టకటకటకట అని వేశాడు దుర్యోధనుడు. అందరికీ తెలిసేటట్టుగా అతడు సత్యాన్ని పట్టుకున్నాడు ధర్మరాజు. తనను తాను ధర్మానికి అర్పించుకున్నాడు. ఆ ధర్మరాజుతో అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి ధర్మరాజులో. అంతటి ఆ ధర్మాత్ముడు ఎలా మరణించాడు? మరణించడానికి సాధ్యం లేదే అని కొంతమంది. దక్షిణ తక్కువ దొరికిందే వాళ్ళు మాత్రం చెప్తున్నారు. దక్షిణ ఎక్కువ దొరికిన వాళ్ళు విచిత్రంగా పొగుడుతున్నారు. అన్న ప్రేమ అంటే ఇది అని ఎవరిని పొగుడుతున్నారు? దుర్యోధనుని వీళ్ళని పొగుడుతున్నారు. ఇది దాన ధర్మాలంటే ఇట్లా ఉండాలని. ధర్మరాజు తన పట్ల తాను ఎలా ప్రవర్తిస్తాడో ఇతరుల పట్ల కూడా అలాగే అంతే ప్రేమతో ప్రవర్తిస్తాడు. ఆయన గుణగానాలు చేస్తున్నాడు. అటువంటి అతడు ఎలా తల్లితో కలిసి మరణించాడో ఇది వీల్లేదే అనుమానం కొంతమందికి. ధర్మరాజు యువరాజు అయ్యాడు కదా, సత్యధర్మాలు పాటిస్తూ తన కీర్తినే కాకుండా తండ్రి కీర్తిని కూడా విస్తరింపజేశాడు కదా. అటువంటి వాడు మరణం యముడు దగ్గర పడ్డాడా? ఆ యముడెంత చెడ్డవాడో పాపం. కుంతి ఎంతో కాలం నుంచి అడవుల్లో అష్టకష్టాలు పడి నివసించింది. మొదటంతా అదే కదా నివసించింది. దుఃఖాలను అనుభవించింది. ఇప్పుడు ఆమె కేవలం కొడుకుల మీద ప్రేమతో బ్రతికి ఉంది. లేకపోతే భర్తతో కలిసి మరణించేది కదా, ఆ రోజే వెళ్ళిపోయేది. కొడుకుల కోసం ఉంది. ఈరోజు కొడుకులు ఇట్లా అయిపోయారు. ఏం చేసేది? ఏంటి ఆ ఇల్లు ఎందుకు ఉండాలా? వీళ్ళు పక్క ఇంట్లో ఉండొచ్చు కదా, ఫస్ట్ ఇల్లు దాంట్లో ఉండొచ్చు అని కొంతమంది. కానీ ఆ భవనం బాగుంది కదా, అది లక్క ఇల్లు సాధ్యం లేదు కదా, ఇది మంచి ఇల్లే. ఆమె గొప్ప వంశంలో పుట్టింది కదా. ఇక
చాలా కొద్ది కాలమే భర్తతో కలిసి సుఖాలు అనుభవించింది కదా. అటువంటి ఆవిడ ఎందుకు చచ్చింది? ఏం చావుకుంటారా? అటువంటి ఆ కొంతి ఏ కోరికలు తీరకుండానే పుత్రులతో పాటు అగ్నిలో కాలిపోయింది అని ఆ ఎముకలను పట్టుకొని ఏడుస్తున్నారు అందరూ కూడా. అందరూ వచ్చి క్యూ నిల్చొని ఒక్కొక్కరుగా దాని ఎముకలు ముట్టటం, ఇట్లా ముట్టి నమస్కారం చేసుకోవటం. ఇవన్నీ భీష్ముడి భావాలు అని చెప్పుకొని వచ్చారు ముందు. ఇవన్నీ ఇప్పుడు జరిగిందంతా. భీమసేనుడు బలిష్టమైన భుజాలు కలవాడు, అందమైన చేతులు గలవాడు, మేరు పర్వతంలాగా కనిపిస్తూ ఉంటాడు. అంతటి వాడు మరణించాడంటే నేను నమ్మలేకపోతున్నాను. అప్పుడు వచ్చేసింది ఆయనకు అనుమానం. నేను నమ్మలేకపోతున్నాను. కానీ ఇది క్యూ జరుగుతూ ఉన్నది. అందరూ వచ్చి ఆ ఎముకలు నమస్కారం చేసుకొని పోవటం. ఏమి గతి పట్టింది, ఎంత మంచి గతి పట్టింది చూడండి. ఇదే అండి అదృష్టం అంటే ఇట్లా ఉండాలి. చచ్చిపోయిన తర్వాత అదృష్టం వచ్చింది వీళ్ళకు. అర్జునుడు మంచి ప్రవర్తన గలవాడు, చక్కని హస్తలాఘవం గలవాడు. అంటే వీళ్ళు భీష్ముడు చెప్పుకుంటున్నాడు. గొప్ప ఆయుధాలను ప్రయోగించేవాడు, వినయశీలి. రథం నడపడంలో అతడికి సాటి వచ్చేవారు లేరు కదా. ఎంత దూరమైనా అర్జునుడు ప్రయాణిస్తాడు కదా. అతడికి తొందరపాటు లేదు కదా, తడబడడు. ఆ అర్జునుడికి గొప్ప అస్త్రాలు కూడా తెలుసు కదా. అతడు మహాబలశాలి. తూర్పు దేశాల రాజులను, సౌవీరులను, దక్షిణ దేశ రాజాలను జయించాడు కదా ఆ రాజులందరినీ కూడా. ముల్లోకాలను బలవంతుడు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు కదా. అటువంటి అర్జునుడు పుట్టగానే కుంతి పాండురాజులు పరమానందం పడిపోయారు కదా. అతడు ఇంద్రుడితో సమానమైన పరాక్రమ గలవాడు కదా, విజయుడు. అంతటి వాడు ఎలా మరణిస్తాడు? మరణించడానికి వీల్లేదే. యొద్దు మూపురంలాగా ఉన్న భుజాలు గలవారు, సింహము లాంటి గంభీరమైన నడక గలవారు, కవలలు, శత్రువులను సంహారం చేయగలవారే నకుల సహదేవులు. వారెలా మరణించారు అంటూ భీష్ముడు తిలోదకాలు ఇస్తూ, ఇది నేను తిలోదకాలు ఇవ్వటానికి నాకు మనసు రావటం లేదు. ఆయన ఏం చేస్తావు, బాధపడుతూ ఏమిటో ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదంటారు. ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి ఎంక్వైరీ పెట్టిస్తాడు దుర్యోధనుడు. అక్కడే చూస్తున్నాడంతా. చారులు అన్ని చోట్ల ఉన్నారు, సిఐడీస్ ప్రతి చోట ప్రతి ఇంచులో ఉన్నారు. ఎవరెవరి నోట్ల నుంచి వచ్చేదంతా తీసుకుపోయి చెప్తున్నారు దుర్యోధనుడికి. ఎవరెవరు ఏమేమి చచ్చిపోయిన తర్వాత ఎవరెవరు ఏమి మాట్లాడుకుంటున్నారు అని. ఎక్కడైనా ఒక్క డౌట్ వస్తే చాలు పట్టేసుకుంటాడు, ఊరికే ఉండడు. అయినా భీష్ముడు లోపల అనుకున్నాడు, తిలోదకాలు ఈ నూలు వదలకపోతే వీడు అనుమానిస్తాడు అని అంటూ తిలోదకాలు ఇస్తూ బాధపడుతూ ఉండటాన్ని విదురుడు పాపం పక్కలో చూశాడు. దేశకాలాలను దృష్టిలో పెట్టుకొని ఇలా అన్నాడు, ఓ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించేవాడా, దుఃఖించకు, శోకాన్ని విడిచిపెట్టు, ఎందుకు దుఃఖపడతావు? పాండవులు మరణించటానికి సాధ్యం లేదు, బ్రతికే ఉంటారు అన్నాడు. ఇక్కడ బ్రతికే ఉన్నారు కాదు, బ్రతికే ఉన్నారు అనే విధంగా మాట్లాడాడు. పక్క చూసుకున్నాడు విదురుడు. ఎవరు లేరు, ఏ అనుచారుడు లేరు, చారుడు ఎక్కడెక్కడ ఏ అందేస్తారో తెలీదు. అందుకని భీష్ముడికి మాత్రం చెప్పాడు విదురుడు, ఏమీ భయపడొద్దు నువ్వు బ్రహ్మచారి, బాగానే ఉన్నారు, వారికి ఏ కీడు రాదు, సమయానికి చేయవలసినటువంటి పని నేను చేశాను, అందుచేత నువ్వు తిలోదకాలు ఇవ్వవలన పని లేదు, జాగ్రత్తగా నటన చేయి, అంతే, ఒట్టి నీళ్లు వదిలేసాయి, జాగ్రత్తగా ఉంటూ చూస్తున్నారు అని నీళ్లు వదిలేశాడు. అప్పుడు భీష్ముడు విదురుడు చేయి పట్టుకొని కొంత దూరానికి తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే చాలా జనం ఉన్నారు. కన్నీళ్లు తుడుచుకొని చాలా దుఃఖపడ్డాడు భీష్ముడు. కౌరవులను వినిపించుకోకుండా తడబడిన గొంతులతో ఇలా అన్నాడు, నాయన, మహారథులైన పాండవులు ఎలా బ్రతికారు, మన అదృష్టం కొద్దీ వారు ఎలా రక్షించబడ్డారు. తండ్రి కదా, పెద్ద తాత కదా, గరుక్మంతుడి కారణంగా అతడి తల్లి అయినటువంటి వినతాదేవి
దాస్య విముక్తి చెందినట్లుగా నీ వల్ల పాండవులు కూడా నాశనం కాకుండా తప్పించుకున్నారు అన్నాడు. ఎంత పని చేశావు విదురా, విదురా అని కౌగిలించుకొని చేతులకు ముద్దు పెట్టుకున్నాడు. నమస్కారం చేసుకున్నాడు చేతులకి. అప్పుడు విదురుడు కౌరవులకు వినిపించుకోకుండా భీష్ముడితో ఇలా అన్నాడు. ఓ మహాత్మా, ధృతరాష్ట్రుడు, శకుని, దుర్యోధనుడు కలిసి పాండవులను నాశనం చేయాలనుకున్నారు. దుర్యోధనుడి దురాలోచనను పాటించటానికై పురోచనుడు నియమించబడ్డాడు. ఇది నాకు తెలిసింది. కనకుడిని పిలిచి లక్క ఇంటిలో ఒక సొరంగాన్ని నిర్మించేటట్లుగా చేశాను. లక్క ఇల్లు కాలిపోకముందే ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి. కుంతి పాండవులు ఆ సొరంగం గుండా తప్పించుకున్నారు, ప్రాణాలు దక్కించుకున్నారు. అందుచేత మీరంతా విచారించకండి. పాండవులు శత్రువులను మర్దించగలటువంటి శక్తివంతులు. భయంకరమైన అగ్ని నుండి ఈ ఉపాయంలో రక్షించబడ్డారు. వారు బ్రతికే ఉన్నారు. ఏమీ భయపడద్దు నువ్వు. అనుకూలమైన కాలం వచ్చే వరకు పాండవులు, వాళ్ళకి బాగలేదు ఇప్పుడు, గ్రహ బాధ. అదే చెప్తారు కదా, 4వ ఇంట్లో కుజుడు, 12వ ఇంట్లో రాహువు, 5వ ఇంట్లో వాళ్ళ ఇంట్లో బాడిగింట్లో వీడు, 5 ఇంట్లో వీడు బాడికి వదిలేసి అప్పుడే ఇల్లు ఖాళీ అయిపోయినాడు శని అని, ఈ ఇల్లు అని చెప్తా ఉంటాం కదా. అట్లా వాళ్ళకి ఇప్పుడు గ్రహబలం బాగలేదు. అందుకని గ్రహబలం బాగా అయ్యేంతవరకు కూడా మనము నోరు మూసుకొని ఉండాలా. పాండవులకు రహస్యంగానే తిరుగుతూ ఉంటారు. పరిస్థితులు బాగున్నప్పుడు, కాలం కలిసి వచ్చినప్పుడు ధర్మరాజును రాజులందరూ చూస్తారు అన్నాడు. అటు తల్లితో కలిసినటువంటి పాండవులు సొరంగం నుండి బయటపడి గంగానది తీరానికి చేరారు. అక్కడి నుండి నావలో ప్రయాణించారు. పెద్ద నావ. భుజబలాన్ని ప్రదర్శించారు. దానికి తోడు ఆ ప్రవాహ వేగం నావను వేగంగా ముందుకు నడిపించింది. దానికి తోడు ప్రయాణానికి గాలి అనుకూలంగా వీచింది. అలా నావ ఆవలి తీరానికి చేరింది. పాండవులు నావ దిగి రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కులు తెలుసుకుంటూ, నక్షత్రాల సహాయంతో తెలుసుకోవచ్చట. అందుకనే మనమంతా నక్షత్రాలు చూసి లెక్క పెట్టుకోవాలి. మనం ఎప్పుడు ఏ నక్షత్రం ఏ దిక్కులో ఉంటుంది అని. అప్పుడు మనకు టైం తెలిసిన పని లేదు. బయటకు వచ్చి ఒకటే పారి చెప్పచ్చు టైం ఇంత అయింది అని. దిక్కులంతా తెలుసుకుంటూ దక్షిణ దిక్కును గుర్తించి అటుగా వెళ్ళారు. వారెంతో అలసిపోయి ఉన్నారు. దక్షిణ దిక్కు వచ్చారు. మన దక్షిణ దిక్కు వచ్చారు. దాహంతోనూ నిద్రతోనూ బాధపడుతూ ఉన్నారు. వారందరూ భీమసేనుడితో, ఓ వీరా, ఇంతకన్నా కష్టమే లేదు. ఈ అడవి చాలా దట్టంగా ఉంది. ఇందులో మనం చిక్కుకొని పోయాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.